నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఎంబీఏ చేయాలి అనుకుంటున్నారు. ఎంబీఏ చేయడానికి మనం ఫర్దర్గా ఎలాంటి డిగ్రీ చేస్తే బాగుంటుంది, ఏ డిగ్రీ నుంచి ఎంబీఏకి అప్గ్రేడ్ అవ్వచ్చు, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అంబిషియన్స్ కెరియర్ కౌన్సిలర్ శరత్ గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ఎంబీఏ చేయడానికి మనకి ఎలాంటి డిగ్రీ ఉండాలి అంటారు? ఓకే, యాక్చువల్లీ ఎంబీఏ చేయడానికి ఏ డిగ్రీ నుంచి అయినా రావచ్చు. అంటే డాక్టర్స్ కూడా ఎంబీఏ చేస్తారు, డాక్టర్స్ చేస్తారు, ఇంజనీరింగ్ వెళ్తారు, డెంటల్ డాక్టర్స్ వెళ్తున్నారు, బీఎస్సీ చేసే వాళ్ళు వస్తారు, బీటెక్ చేసే వాళ్ళు వస్తారు. సో డిగ్రీ ఎంబీఏ చేయడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. మినిమమ్ 50% ఇన్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవుతే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కానీ స్కూల్ నుంచే కొంతమంది ప్లాన్ చేస్తారు, అంటే నాకు మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి, నాకు ఆ కెరియర్ ఇంట్రెస్ట్ ఉంది. ఎట్లయితే అందరూ ఇంజనీర్ అనుకుంటారు, కొంతమంది మేనేజ్మెంట్ కూడా అనుకుంటారు. అలాంటప్పుడు అంటే హ్యుమానిటీస్, కామర్స్ చేసే వాళ్ళకి బీబీఏ నుంచి వెళ్ళొచ్చు. అంటే ఇంతకు ముందు ఒక 20 years క్రితం అన్న డిగ్రీస్ లేవు, కానీ ఇప్పుడు బీబీఏ అని, బిఎంఎస్ అని వేరియస్ నేమ్స్, బట్ ఎసెన్షియలీ ఇట్స్ ఏ బ్యాచిలర్స్ ఇన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. అది బేసిక్ ఎంబీఏకి ఫౌండేషన్ కోర్సు. అది చేసి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ అంటే, కానీ మిగతా డిగ్రీలు చేస్తే చేయకూడదనేం కాదు. అంటే ఇఫ్ యూ ఆల్రెడీ షార్ట్ యూ హ్యావ్ టు మన ఎంబీఏలో ఉండాలి, మన మేనేజ్మెంట్ లో ఉండాలి అనుకుంటే ఇట్ ఈస్ అ షార్ట్ కట్ టు బీబీఏ చేయొచ్చు. అట్లనే ఇంతకు ముందు బిఎస్ఎం డిఫరెంట్ నేమ్స్, బట్ ఎసెన్షియలీ బ్యాచెస్ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. దీంతో ఏంటంటే ఫౌండేషన్ కోర్స్ వస్తాయి. ఇప్పుడు బీబీఏలో కూడా స్పెషలైజేషన్స్ ఇస్తున్నారు. బీబీఏ తర్వాత కూడా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. అంటే ఇఫ్ యూ స్టడీ ఇన్ రైట్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, 5 years ఇంటిగ్రేటెడ్ బీబీఏ ప్లస్ ఎంబీఏ వచ్చాయి. సో యూ కెన్ యాజ్ వెల్ as జాయిన్. అట్లా ఇప్పుడు 4+2 చేయకుండా 3+2 ఉంటుంది, ఒక ఇయర్ సేవ్ అవుతుంది. అండ్ కంపెనీస్ వుడ్ లైక్ టు రిక్రూట్ దెమ్ బికాస్ దే ఆల్వేస్ హ్యాడ్ ఎ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. అందులో కూడా స్పెషలైజ్ ఉంటాయి, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్, ఇట్లా వేరియస్ స్పెషలైజేషన్స్ ఎంబీఏలో ఎట్లా ఉంటాయో బీబీఏలో కూడా ఉన్నాయి. బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఇట్లాంటి ఫీల్డ్స్. సో బీబీఏ కెన్ బి ఎ బెటర్ కెరియర్ ఆప్షన్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ యువర్ స్కూలింగ్ ఇట్ సెల్ఫ్. లేదు మీరు వేరే డిగ్రీ చేశారు, నాకు కెరియర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఓకే కొంతమంది టెక్నాలజీలో నాకు ఈ ప్రోగ్రామింగ్ ఐఎమ్ టైర్డ్, నాకు మేనేజ్మెంట్ ఏరియాస్లో వెళ్ళాలి, ఎందుకంటే ద సాలరీస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ మచ్ హయ్యర్. అఫ్ కోర్స్ డెసిగ్నేషన్ ఇస్ హయ్యర్. ఈ లైఫ్లో వర్క్ చేసినప్పుడు కొంతవరకే శాలరీ అనేది మ్యాటర్ అవుతుంది, తర్వాత పొజిషన్ మ్యాటర్ అవుతుంది. When you want to be in senior positions in management, MBA is a mandatory requirement. మీరు ఏ కంపెనీ అయినా చూసుకోండి, టాప్ లెవెల్ గై విల్ బి ఎన్ ఎంబీఏ పర్సన్. సో ఎవరైనా మీడియా స్టడీస్ చేసేవాళ్ళు ఎంబీఏకి రావచ్చు. సో డిగ్రీ ఎవరైనా రావచ్చు, బట్ ఒకవేళ స్కూలింగ్ నుంచే అంటే ప్రిఫరబుల్ డిగ్రీ ఇస్ బీబీఏ, బట్ డజంట్ స్టాప్ అదర్ డిగ్రీ పీపుల్ ఆల్సో టు అప్లై. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వే ఆఫ్ చేంజింగ్ దర్ కెరియర్ పాత్. అంటే కంప్లీట్ గా ముందు నుంచి చదివి ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ మీద కూడా ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తారు, కొన్ని 5 years అయిన తర్వాత +2 అనేది యంగ్ ఏజ్. ఆ టైంలో ఐదర్ పేరెంటో, ఫ్రెండ్సో, లేకపోతే ఫ్యామిలీ రిఫరెన్స్తో కోర్స్ జాయిన్ అవుతారు. డిగ్రీ అయిన తర్వాత నాకు పెద్ద ఇంట్రెస్టే లేదు అని అనిపించే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను 25 years టీచింగ్లో, ఎంబీఏలో ఎస్పెషల్లీ చాలామందిని కలిసా ఇట్లా. మరి మీరు ఏదో చేశారు, ఇక్కడికి ఎలా వచ్చారంటే నాకు చేసినందుకు అది కంటిన్యూ చేయక్కర్లే కదా. ఐ మూడ్ లైక్ బీఎస్సీ అగ్రికల్చర్ ఉన్నారు, ఇర్మా అని ఉంది, అట్లా మన హైదరాబాద్లో మేనేజర్ ఉంది. దేర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్, అగ్రికల్చర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఆల్ రిక్రూట్ దెమ్. యూఆర్ నాట్ డిస్కంటిన్యూయింగ్ యువర్ ఎంటైర్ డిగ్రీ, బట్ యూ చేంజ్ యువర్ కెరియర్ ఆప్షన్. అట్లా ఫార్మా మేనేజ్మెంట్ ఉంది, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్ ఆర్ ఆల్సో కార్పొరేట్స్. సో దేర్ ఇస్ ఎ డిఫరెంట్ వేరియేషన్స్. కంటిన్యూ అదే తప్పును మళ్ళీ కంటిన్యూ చేయక్కర్లేదు. దిస్ ఏ ఈజియర్ వే అండ్ a better way of changing their career opportunities, and they get into better management positions, and salaries are very decent. Of course, that's not the only criteria. See, MBA cheyali anukune valaki basic, do I like risk based job, do I want to manage people, I am okay with stress. If the answer is yes, and a person ki power and designations are important, MBA is a great course for them. Okay. I want a back end happy job, MBA is not for them. అందరూ ఏమనుకుంటే ఎంబీఏ అంటే ఒక ఏసీ రూమ్ ఇస్తారు, కోట్ ఇస్తారు, బ్లేజర్ వేసుకుని కూర్చుంటారు. అఫ్ కోర్స్ దే గెట్ ఆల్ దోస్ థింగ్స్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విత్ ద జాబ్ బికాస్ యూ హ్యావ్ టు మేనేజ్ బిజినెస్. ఇఫ్ యూ టేక్ ఎనీ బిజినెస్ లీడర్, you take Elon Musk or Steve Jobs or our local Mr. Mukesh Ambani or any of them, they are essentially more business people.
How to handle the business is important. So management degree will help that way. ఓకే, అయితే ఎంబీఏ జాయిన్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి సార్? సో ఏ డిగ్రీ నుంచి అయినా రావచ్చు కాబట్టి దిస్ ఎ కామన్ టెస్ట్. ఈ టెస్ట్లో మోస్ట్లీ యాప్టిట్యూడ్, లాజికల్, వర్బల్, కొంతమంది కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. దేర్ ఆర్ డిఫరెంట్ టెస్ట్. ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ టెస్ట్ ఇస్ క్యాట్. ఇండియాలో ఎగ్జామ్స్కి అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబ్రాడ్. ఐఎస్బి లాంటి కాలేజెస్ జీమాట్ అడుగుతారు. ఓకే, బికాస్ వాళ్ళకి అప్లికేషన్స్ అక్రాస్ ద వరల్డ్ నుంచి వస్తాయి కాబట్టి దే కాంపీట్ లైక్ ఇంటర్నేషనల్ కాలేజ్, జీమాట్ తీసుకుంటారు. లోకల్గా టాప్ ఇన్స్టిట్యూట్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్, కల్కట్టా, బెంగళూరు, ఎనీ ఆఫ్ దోస్ ఐఎమ్స్ యాక్సెప్ట్ క్యాట్. అట్లనే సమ్ ఆఫ్ ద టాప్ బిజినెస్ స్కూల్స్ ఆల్సో, ప్రైవేట్ ఆల్సో యాక్సెప్ట్ క్యాట్. CAT is a common admission test for which has aptitude, logical, verbal, and sometimes current affairs and other things. Little higher level would require some preparation of at least one and a half year. Quantitative ability boundali. If they can write, that's one exam. Then there are other institutes which conduct their own. So AICT allows people to either take a common test or conduct their own test. So Symbiosis conducts its own test called SNAP. అంటే ఎవ్రీ యూనివర్సిటీ హ్యావ్ దేర్ ఓన్ టెస్ట్? They have option to either cut their own test or accept a national level test. Okay. So universities select that with the ఎవరైతే సర్టిఫికేషన్ అక్రెడిటేషన్ బాడీ ఉన్నారో వాళ్ళతో వాట్ దే డిక్లేర్ ఇస్ వాట్ దే యాక్సెప్ట్. సో అట్లనే ఇఫ్ యూ టేక్ ఐఐఎఫ్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఈ మధ్యన కాకినాడలో కూడా పెట్టారు. దే హ్యావ్ దేర్ ఓన్ టెస్ట్. XLR at Jamshedpur, among the top colleges, they conduct ZAT, their own test. Okay. So they don't take CAT. So itla major exams CAT, ZAT, దాని తర్వాత ఈ ఐఐఎఫ్టిది, దాని తర్వాత యూ హ్యావ్ సింబియాసిస్, స్నాప్, దెన్ నార్సింహుంజి. These are few top. Apart from that, various institutes conduct their own entrances. FMS Delhi undi. So they all go through CAT and others. CAT is the most dominant exam which majority write. Okay. One and a half year preparation is good enough time to write this. అంటే వాళ్ళకి వచ్చే పేపర్స్ ఎలా ఉంటాయి? సో ఇవి క్వాంట్స్ లాజ్ ఫస్ట్ టెస్ట్ రాయాలి. అందులో ఒకవేళ దే ఫాలో ఏ పర్సెంటైల్ సిస్టమ్. సో టాప్ మార్క్ బట్టి దే కౌంట్ డౌన్. కాదు సార్, అంటే టెస్ట్ పేపర్ ఉంటుంది కదా, పేపర్ కాన్సెప్ట్ కానీ పేపర్ ఇది కానీ, దాంట్లో యాప్టిట్యూడ్, లాజికల్, వర్బల్, దిస్ ఆర్ ది మేజర్ కాంపోనెంట్స్. ఓకే. క్వాంట్స్ పార్ట్ కొంచెం టఫ్ ఉంటుంది. యూ నీడ్ టు థింక్ ఫాస్ట్ అండ్ డూ. మోస్ట్లీ 9th, 10th, 11th క్యాల్కులస్, ట్రిగ్నోమెట్రీలు ఉండవు కానీ జామెట్రీ, ఆల్జిబ్రా ఇట్లాంటివి ఉంటాయి. డేటా ఇంటర్ప్రిటేషన్, రేషియోస్, ఫ్యాక్టర్స్ అవి ఉంటాయి. ఫాస్ట్గా క్యాల్కులేట్, టైమ్ is the essence akkada. Yes. So some people who like to learn, they have to practice how to do them faster. Anyone who scores a very good percentile has a, but there are about 5 to 10,000 seats, lakhs of people write. So competition is very intense. So you have to work really hard. అట్లానే వాళ్ళకేం మ్యాండేటరీగా నీకు +2లో మ్యాథ్స్ ఉండాలంటే ఏం రూల్స్ ఏం లేవు. మీరు ఏ డిగ్రీ నుంచి అయినా రావచ్చు. ఎంత చెప్పిన డెంటల్ డాక్టర్స్ కూడా రాస్తారు. సో బట్ దే హ్యావ్ టు క్రాక్ ద టెస్ట్. రెండో ఇంపార్టెంట్ కాంపోనెంట్ టెస్ట్ అయిన తర్వాత మోస్ట్ గుడ్ యూనివర్సిటీస్ విల్ హ్యావ్ GDPA, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. అనదర్ ఫిల్టరేషన్ రౌండ్ ఇస్ దేర్. సమ్ యూనివర్సిటీస్ ఈవెన్ ఆస్క్ ఫర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ వేర్ దే హ్యావ్ టు రైట్ వై దే వాంట్ టు జాయిన్, అండ్ దట్ బెటర్ బి గుడ్. అంటే దట్ లెటర్ షుడ్ బి వెరీ వెల్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ షుడ్ బి వెల్ ఎలాబరేటెడ్, రిటర్న్ పర్సనలీ, వైజ్ నా క్యాండిడేచర్ మీకు ఎందుకు పనికొస్తుందని. ISB లాంటి ఇన్స్టిట్యూట్స్లో దట్ ఎస్ఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఫారెన్కి వెళ్ళాలనుకోండి, దెన్ దే హ్యావ్ టు రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అండ్ దే ఆల్సో హ్యావ్ టు రైట్ GMAT. అంటే బిగ్గర్ లెవెల్ కాలేజెస్. Some colleges only accept English test also, but the prominent, like if you take Harvard's and Stanford's, plus work experience. So this is a combination which they accept. India lone fresh graduates direct master's degree istaru, MBA especially. For the countries lo అది స్టర్న్, NYU కానీ, ఇటు హార్వర్డ్ కానీ, ఇటు స్టాన్ఫర్డ్ కానీ, వీళ్ళు ఖచ్చితంగా వర్క్ ఎక్స్పీరియన్స్ లేదే తీసుకోరు. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ ఇస్ టఫ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్.
బట్ కమిటెడ్ 1.5 year ప్రిపరేషన్ షుడ్ టేక్ దెమ్ త్రూ. ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు కదా మీరు, సో ఇప్పుడు కొంతమంది ఆఫ్టర్ డిగ్రీ క్యాట్ రాసి ఎంబీఏకి వెళ్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇప్పుడు వర్క్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళే ఎంబీఏకి ఎంతవరకు, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ నాకు ఒక 2 years ఉంది, ఆఫ్టర్ ఐ వాంట్ టు డూ ఎంబీఏ అనేటప్పుడు ఈ ఇది ఎలా ఉంటుంది, వీళ్ళకి ఏమైనా కొంచెం ఇవి వెసులుబాట్లు ఏమైనా ఉంటాయా? సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంబీఏ చేస్తే, అగైన్ మంచి కాలేజ్లో చేస్తే ఆబ్వియస్లీ దేర్ శాలరీ ప్యాకేజెస్ విల్ బెటర్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఓకే, నెంబర్ 1. ఓకే, ఫ్రెషర్స్కి అట్లా అని ఇట్స్ నాట్ దట్ దే హ్యావ్ టు వర్క్. ఎంబీఏ అనే కోర్స్ ఈజ్ ఎ వెరీ ప్రాక్టికల్ కోర్స్. కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే పీపుల్ స్కిల్స్ ఏంటి, వర్క్లో డైనమిక్స్ ఏముంటాయి, ఫైనాన్స్ అంటే ఏంటి అనే ఫంక్షనల్ ఏరియాస్ తెలుస్తాయి కాబట్టి కోరిలేట్ చేసుకోవడం ఈజీ. లేదా అంత థియరీ, ఇదేమి మ్యాథమెటిక్స్ సైన్స్ కాదు కదా ఫార్ములాలు బట్టి కొట్టి రాయడానికి. ఇట్స్ అబౌట్ పీపుల్ హ్యాండ్లింగ్, ఇట్స్ అబౌట్ సిచ్యువేషన్స్, సేల్స్ కానీ. సో కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటంటే కార్పొరేట్ వరల్డ్ తెలుస్తుంది కాబట్టి డెఫినెట్లీ అడ్వాంటేజ్. కాకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు దే హ్యావ్ టు మ్యాండేటరీ క్రాక్ గుడ్ కాలేజ్. వేరస్ అట్లా అని ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ సొల్యూషన్. చాలామంది ఏమనుకుంటే అవి వస్తేనే ఇంకా లైఫ్, లేకపోతే లేదు. No, there are a lot of private business schools, good ones. వాళ్ళు నాట్ ఓన్లీ దే ఆర్ టీచింగ్ వెల్, దే ఆర్ ఆల్సో డూయింగ్ కెపాసిటీ బిల్డింగ్. అంటే ఇఫ్ దే ఆర్ ఎట్ సర్టన్ లెవెల్ దే ఆర్ టేకింగ్ దెమ్ టు ఎదర్ కమ్యూనికేషన్ కానీ, ప్రొఫెషనల్ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, ప్రొఫెషనల్ కాన్సెప్షువల్ స్కిల్స్ కానీ, దే ఆర్ బిల్డింగ్. దే హ్యావ్ వెరీ గుడ్ 2 years rigid program which will train the student to be a better student. So they have different admission process. So freshers కి ఏంటో దాని ఒక అడ్వాంటేజ్. ఒక అవి రాపోయినా దే కెన్ లుక్ ఎట్ Tier 2. సో వాళ్ళు చూడవలసింది ఏంటి కాలేజ్లో, ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ నాట్ ది క్యాట్స్ అండ్ ఐఐఎమ్స్, మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అవర్ నాట్ ద బిల్డింగ్. బిల్డింగ్ ఈజ్ ఆల్సో దేర్ బట్ దట్స్ ద లాస్ట్ పార్ట్. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అప్రూవల్ ఉందా లేదా, దట్స్ ఆల్సో నాట్ క్రిటికల్. బట్ ఎస్, ఇఫ్ యూర్ డూయింగ్ అ డిగ్రీ ఇట్ బెటర్ బి రికగ్నైజ్డ్. థర్డ్, కోర్స్ కరికులంలో రిగర్ ఉందా, అంటే టైంపాస్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే పాస్ అయ్యి బయటకు వస్తారని అట్లా ఉండకూడదు. కోర్సులో రిగర్ ఉందా, అంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇస్ టఫ్, డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి, ప్రజెంటేషన్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇది ఫుల్లీ ప్యాక్ 2 years ప్రోగ్రామ్ ఉందా, లేకపోతే మంచి క్యాంటీన్ హాస్టల్ ఉందా, అది దట్స్ నాట్ ది ఆబ్జెక్టివ్. ఎస్పెషలీ నేను కొన్ని ఊళ్ళో చేశాను కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు, పిల్లలు చెప్పినా చెప్పపోయినా దే ఆర్ అడల్ట్స్ నా. దే గో టు సమ్ సిటీస్ బికాస్ దే థింక్ దట్ సిటీ ఈస్ హ్యాపెనింగ్ సిటీ. క్యాంపస్ దట్స్ నాట్ ఎ క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్. నేనైతే కొంతమంది ఈ స్టూడెంట్స్ కూడా చూశాను, వాళ్ళు ఫారెన్ టూర్ పంపిస్తారు కాబట్టి ఆ కాలేజ్ చేరుతారని. దట్స్ నాట్ ఎ క్రైటీరియా. క్రైటీరియా షుడ్ జాబ్ ఇస్తే ఓకే, జాబ్ మీరు వెళ్ళి అక్కడ ఒక 1 month ఏదో ప్రోగ్రామ్ చేసా సింగపూర్ ఎక్కడో చోటు తిప్పి తీసుకొస్తారా, ఓకే, దాని ఫీజులు కూడా ఛార్జ్ చేస్తారు. ఫీజులు కూడా ఏం తక్కువ, 5 లక్షల నుంచి 25 లక్షల ఫీజులు కూడా ఉన్నాయి. కాదు సార్, ఫారెన్ కంట్రీలో జాబ్ ఇస్తారంటే ఓకే, కానీ ఫారెన్ టూర్ తీసుకెళ్తే ఏంటి? యాక్చువల్లీ ఐ డిఫర్. ఇప్పుడు ఇండియా ఇస్ సో గుడ్ ఎకనామికల్లీ. ఐ థింక్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు వర్క్ విత్. See, other countries growth rate, if you take GDP wise, they're very small. మీరు అన్నారు కదా ఫారెన్ టూర్ కి తీసుకెళ్తారు, సో అందుకని చెప్పి చాలా మంది అలాంటి బేసిస్ పైన జాయిన్ అవుతున్నారు. పేరెంట్స్ డిగ్రీ అయిన తర్వాత దే ఆర్ నాట్ సో హ్యాండ్ హోల్డింగ్. ఓకే, పిల్లడు చెప్తే చేర్పించచ్చులే అని ఆలోచిస్తారు. బట్ పిల్లలు, ద స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు విన్ MBA, genuinely if they have to look, aspiration should be, is the curriculum tough? Is the college has a good management? Are the faculty good? Do they have practical experience? Do I have internships? And what is the placement situation before? Alumni atla undi, some years of experience. Of course, infrastructure matters. You can take a look. Appudu you spend. I have seen people, especially agricultural background, ఎకరం అమ్మేసైనా ఈ కాలేజ్ బిల్డింగ్ అని బాగున్నాయి చేర్పించేద్దాము మా అబ్బాయి చెప్పాడు. దట్స్ నాట్ ఎ వే. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎస్పెషలీ MBA. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉందా, నేను ఇచ్చే ఫీజుకి నాకు వచ్చే శాలరీస్కి ఏమైనా మ్యాచింగ్ ఉందా, నిజంగానే ప్రొడక్టివ్ లెర్నింగ్. చాలామంది ఏమనుకుంటారంటే కాలేజీలో చేరితే ఒక మ్యాజిక్ స్టిక్ తలపైన పెడతారు, ఆ డిగ్రీతో నాకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, వాళ్ళు ప్లేస్ తర్వాత ఏమవుతుంది, ఇట్స్ లైక్ ఏ catch-22 సిచ్యువేషన్. క్యాప్ పెట్టేస్తారు, సడన్గా మారిపోతారు అనుకుంటారు. అసలు దానిలో ఏ ట్రూత్ లేదు. మళ్ళీ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అన్నారు, ఇప్పుడు ఏమో నాకు ప్లేస్మెంట్ రాదు. యూ ఆల్సో హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ కేపబుల్ టు ప్లేస్మెంట్ కదా. సో షార్ట్ కట్స్ చూడకుండా యూ షుడ్ లుక్ ఎట్ ఇన్స్టిట్యూట్స్. అందరికీ IIMsలో రావాల్సిన అవసరం లేదండి. ప్రైవేట్ బిజినెస్ స్కూల్స్లో కూడా చాలా మంచి కాలేజీలు ఉన్నాయి.
అదే క్రైటీరియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మేమైనా కెరియర్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు చూసేది వాళ్ళ బడ్జెట్ ఎంత, మరీ ఓవర్ స్పెండ్ కూడా చేయకూడదు. ఓకే, ఎందుకు చేరదాం అనుకుంటున్నారు, వాట్ ఈస్ దట్ యూఆర్ లుకింగ్ ఎట్, ఏ స్పెషలైజేషన్ సూట్ అవుతాయి, ఈ మ్యాచ్ పైన వీ కెన్ టెల్ దట్ దిస్ ఇన్స్టిట్యూట్స్ మైట్ హెల్ప్ దమ్. దట్స్ హౌ దే లుక్. చాలా మంది ఏంటంటే బ్రాండ్ అంటారు, దట్ ఆల్ డజంట్ మ్యాటర్ ఇన్ ఎంబీఏ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ మోర్, of course campus is important, of course student life is important, but that's not major criteria. So if they look at that, MBA program will be very fruitful for any people who aspire to do well. Okay sir, thank you very much. So much.